జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం భాగవత పురాణంలో దశమ స్కందంలో గల శ్రీకృష్ణుడు మరియు సుదాముని యొక్క మైత్రిని గురించి తెలుసుకుందాం. సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు శ్రీకృష్ణుడు మరియు సుదాముడు లేదా కుచేలుడి యొక్క స్నేహం గురించి, సుదామునిపై శ్రీకృష్ణుడు చూపించిన అద్భుత లీల గురించి ఈ విధంగా తెలియచేశాడు. శ్రీకృష్ణుడు సుదాముడు చిన్నతనంలో సాందీప మహర్షి గురుకులంలో విద్యను అభ్యసించారు. వీరిద్దరూ మంచి మిత్రులు. విద్యాభ్యాసం పూర్తి కాగానే కృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించి ద్వారకను పరిపాలించాడు. సుదాముడు వేదజ్ఞాన పండితుడు, పరమభక్తుడు. ధనార్జన మీద ఆసక్తి లేకపోవడంతో వచ్చిన ధనంతో కాలం గడుపుతూ ఉండేవాడు. సుదామునితో పాటు ఆయన భార్య, కుటుంబం కూడా చినిగిన వస్త్రాలు ధరించి ఆకలితో నానా అవస్థలు పడేవారు. ఒకరోజు సుదాముని భార్య సుదామునితో, స్వామి, ద్వారకాపతి అయిన శ్రీకృష్ణుడు మీ చిన్ననాటి స్నేహితుడు కదా. అంతేకాకుండా కృష్ణుడికి బ్రాహ్మణుల మీద అపారమైన ఆదరణ, కరుణ కలదు. ఆయన దగ్గరకు వెళితే మీకు తప్పక ధన సంపదలు ఇస్తారు అని చెప్పగా, సుదాముడు ఆలోచించి ధనము కొరకు కాకపోయినా ఆ దేవదేవుని యొక్క దర్శన భాగ్యం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ద్వారకకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు సుదాముని భార్య తన గృహంలో ఉన్న కొంచెం అటుకులను ఒక గుడ్డలో మూటకట్టి శ్రీకృష్ణునికి ఇమ్మని ఇచ్చింది. సుదాముడు ద్వారకకు వెళుతూ అసలు ద్వారకలోని తనని అనుమతిస్తారా లేదా అన్న సంశయంతో చివరికి అక్కడ ఉన్న బ్రాహ్మణులతో కలిసి శ్రీకృష్ణుని యొక్క మందిరంలోకి అడుగుపెట్టాడు. ఆ మందిరంలో శ్రీకృష్ణుడు ఒక హంసతూలికా తల్పంపై ఆసీనుడై ఉన్నాడు. తన బాల్యమిత్రుడైన సుదాముని యొక్క రాక చూసి ఆ తల్పం నుంచి శ్రీకృష్ణుడు లేచి సుదాముని దగ్గరకు వచ్చి ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు. చాలా కాలం తర్వాత తన్ని చూడ్డానికి వచ్చిన మిత్రుణ్ణి చేతులు పట్టుకుని ప్రేమతో తన తల్పంపై కూర్చుండబెట్టాడు. ఆ తరువాత సుదాముని పాదాలను కడిగి ఆ నీళ్లను తన మీద చల్లుకున్నాడు. సుదామునికి సర్వ ఉపచారాలను చేసి తాంబూలము, గోవును దానమిచ్చాడు. సాక్షాత్తు భగవంతుడైన తన నాథుడే సుదామునికి సేవలు చేయడాన్ని చూసి రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణునికి సహాయం చేసింది. జరుగుతున్నదంతా చూసి మందిరంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణుడికి సేవలు చేయడం చూసి ఈ బ్రాహ్మణుడు ఎంతటి భాగ్యవంతుడో అని తలంచి ఆనందపడ్డారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు సుదాముని పక్కనే కూర్చుని ఆయన చేతులను పట్టుకొని వారి బాల్యంలో సాందీప మహర్షి ఆశ్రమంలో గడిపిన మధుర క్షణాలను గుర్తు తెచ్చుకొని ఇద్దరు ఎంతో ఆనందమైన సమయాన్ని గడిపారు. ఆ తరువాత కృష్ణుడు సుదాముని, నా కొరకు ఇంటి నుండి ఏమి తెచ్చావు అని అడుగగా, శ్రీకృష్ణుడి యొక్క ఉన్నత స్థితిని చూసి తన దగ్గర ఉన్న అటుకులను ఇవ్వడానికి సుదాముడు సంశయించాడు. కానీ కృష్ణుడు సుదాముని దగ్గర ఉన్న మూటను తీసుకుని అందులో ఉన్న అటుకులను చూచి, నాకు ఇష్టమైన వాటినే తెచ్చావా అని ఎంతో సంతోషించి ఒక గుప్పెటితో అటుకులు తీసుకుని నోట్లో వేసుకున్నాడు. సుదాముడు తన దగ్గరకు రావడం ధనం గురించి కాదని, తన మీద ఉన్న భక్తితోనే వచ్చాడని భావించి సర్వ సంపదలను అతనికి ఇవ్వాలని సంకల్పించాడు. సుదాముడు ఆ రోజు శ్రీకృష్ణుని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మరునాడు ఉదయం తన గృహానికి బయలుదేరాడు. మార్గమధ్యలో సుదాముడు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తనతో గడిపిన మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుని ఎంతో ఆనందించాడు. ఇంతలో తన భార్య అడిగిన సహాయం గుర్తుకు వచ్చి, తాను శ్రీకృష్ణుడిని ఏ విధమైన సంపద అడగలేదు, కృష్ణుడు కూడా తనకు ఏ విధమైన సంపద ఇవ్వలేదు అని భావించి, ఒకవేళ ధనవంతుడు అయితే తనను మర్చిపోతాడన్న ఉద్దేశంతో కృష్ణుడు తనకు ఏమీ ఇవ్వలేదని సర్దుకున్నాడు.
ఇంతలో తన గృహంకు చేరుకున్నాడు. కానీ తన కుటీరం కనబడలేదు. దాని స్థానంలో ఒక దివ్యమైన భవనం సకల సౌకర్యాలతో కనబడింది. తాను దారి తప్పానేమోనని భావించి వెనుకకు తిరగగా ఇంతలో తన భార్య యొక్క పిలుపు వినబడింది. సర్వ ఆభరణాలను ధరించి ఆనందంతో తన భార్య ఎదురుగా వచ్చింది. అప్పుడు అతనికి ఇదంతా శ్రీకృష్ణుని యొక్క కటాక్షమే అని అర్థమైంది. మనస్సులోనే సుధాముడు శ్రీకృష్ణుని నమస్కరించాడు. ఆ తరువాత అతడు కూడా దివ్యరూపధారిగా మారిపోయాడు. సకల సంపదలు కలిగినప్పటికీ సుధాముడు ఇవన్నీ తాత్కాలికమే అని భావించి వాటిపై శ్రద్ధ చూపించకుండా నిరంతరము కృష్ణుడి ధ్యానంలోనే ఉండిపోయాడు. ఈ విధంగా సుధాముడు శ్రీకృష్ణుని యొక్క మైత్రి గురించి, కృష్ణుడు సుధామునిపై చూపించిన కటాక్షం గురించి సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియజేసి ఈ ఘట్టమును వినిన వారికి చదివిన వారికి కూడా సకల సిరి సంపదలు కలుగుతాయని తెలియజేశాడు. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియోలో మరొక భాగవత పురాణ కథతో మీ ముందుకు వస్తాను. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.